ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ పరిశుద్ధి గల తండ్రి, ప్రేమ చేతను కృప చేతను ప్రభా తండ్రి, నీ రెక్కల చాటున ప్రభా ఇంతవరకు ప్రభా తండ్రి నీ దయగల స్థలం మధ్య మిమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఇట్టి రీతిగా ప్రభా తండ్రి మమ్మల్ని ఉంచినందుకే నీకెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభా ప్రేమించి నీ రక్షణ వలయంలో ప్రభా మమ్మల్ని భద్రపరిచిన రీతిని బట్టి నీకెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ సమయంలో ప్రభా తండ్రి నీ ప్రియబిడ్డల ప్రభా తండ్రి శాండ్రి గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డలను ప్రభా మీరు ఎన్నుకొని ఆ బిడ్డల ద్వారా తండ్రి యేసయ్య మీరు ప్రభా తండ్రి యేసయ్య అనేకమైన కార్యక్రమాలను ప్రభా తండ్రి ఆ బిడ్డల ద్వారా మీరు చేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. నీ ప్రియ కుటుంబం ప్రభా తండ్రి ఈ సమయంలో ప్రభా తండ్రి ఒక పాట పాడి నాన్న ప్రభా నేను స్తుతించాలి, నేను గణపరచాలని ఆశపడుచుండగా ప్రభా తండ్రి ఆ బిడ్డలను నిలబెట్టి ప్రభా తండ్రి వారి స్తుతుల ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. అలాగనే ప్రభా తండ్రి దైవజనులు రెవరెండ్ డాక్టర్ నావయ్య గారిని బట్టి నీకెంతగానో స్తుతులు స్తోత్రములు ప్రభా తండ్రి. ప్రభా తండ్రి యేసయ్య నోవా మంగో మినిస్ట్రీ ద్వారా ప్రభా తండ్రి మరి అనేకమైన అద్భుతమైన సందేశాలను ప్రభా యూట్యూబ్ ద్వారా ప్రభా తండ్రి పంపించడానికి ప్రభా తండ్రి అనేక మందికి ప్రభా ఆత్మీయ సత్యాలను మర్మములను తెలియచేయడానికి ప్రభా ఆ బిడ్డను వాడుకున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. నాన్న అనేక మంది ప్రభా తండ్రి యొక్క గొప్ప ఆత్మీయ సత్యాలను ప్రభా మర్మములను తెలుసుకుని బలపడుతున్న రీతిని బట్టి నీకెంతగానో స్తుతులు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో ప్రభా తండ్రి యేసయ్య మరొక గొప్ప సందేశాన్ని ప్రభా మేము వినిచుండగా ప్రభా నాన్న ఆ బిడ్డ తెలియజేయచుండగా ప్రభా ఆ బిడ్డను అభిషేకించి ప్రభా తండ్రి యేసయ్య నవ్వు గారి ద్వారా ప్రభా తండ్రి గొప్ప సందేశాన్ని ఈ సమయంలో ప్రభా మేము వినుటకును ప్రభా తద్వారా నిన్ను మహింపరచుటకును అనేక మందికి ప్రభా తండ్రి ఆత్మీయ మేలులు పొందేలాగిన దీవెలు పొందేలాగిన ప్రభా తండ్రి ఈ యొక్క మినిస్ట్రీని అలాగే ప్రభా తండ్రి ఇప్పుడు చెప్పుచున్న ఈ సందేశాన్ని ప్రభా మీరు దీవించమని యేసయ్య దివ్యనామముతో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నీవు చేసిన మేలకు
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్య ధ్యానాంశ సమయమునకు మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కనికరించి కాపాడిన విధానం బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మీ యొక్క క్షేమ సమాచారములను బట్టి, మీ యొక్క యోగ క్షేమములను బట్టి అనుదినము కూడా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క గొప్ప కృపలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి యొక్క ప్రత్యేక సమయములో మనము మరి యొక్క వాక్య ధ్యానములోనికి మనమందరము కూడా ప్రవేశించుదాం. దీనిలో ముందుగా మనల్ని మనము వేసుకొనవలసినటువంటి ప్రశ్న ఒకటి మనం వేసుకుందాం. నీవు క్షమింపబడి ఉన్నావా? ఆర్ యు ఫర్గివెన్? నీవు క్షమింపబడి ఉన్నావా? ఎందుకు క్షమింపబడాలి? ఎవరి చేత క్షమింపబడాలి? ఎందువలన క్షమింపబడాలి అనేటువంటి విషయాలని మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాం. క్షమింపబడటం వలన కలిగేటువంటి గొప్ప ప్రయోజనాలు మొట్టమొదటిగా ఏమిటి అనంటే, మనము క్రీస్తు ప్రభువారి చేత మనము క్షమింపబడితే మనము సంపూర్ణ స్వస్థతను పొందుకుంటాము అనేటువంటిది దేవుని వాక్యము ద్వారా మనకి ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మందిని రోగగ్రస్తులనందరినీ కూడా ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అడిగినటువంటి వారిని, అడగనటువంటి వారిని, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని, రాలేకపోయినటువంటి వారిని కూడా అనేక మందిని ఆయన మాట వలన, తలంపు వలన కూడా అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. కొన్ని ఉదంతాలలో ఇక్కడ మనము చూసినట్లయితే, దృష్టాంతాలలో ఇక్కడ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలని మనము జ్ఞాపకం చేసుకుంటే, వారిని స్వస్థపరచుటకు ముందుగా క్రీస్తు ప్రభువారు వారిని నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని వారితో చెప్పి, అప్పుడు వారి యొక్క స్వస్థతను గురించి వారికి తెలియచేసేటువంటి వారు. అలాగ జరిగినటువంటి విషయాన్ని, ఒక సన్నివేశాన్ని ఈ దినాన మనము చూసుకుందాం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాలలో చూస్తే, అదేవిధంగా లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా 21వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే ఈ ఒకే ఒక సన్నివేశం అనేటువంటిది మనకి కనబడతా ఉంటుంది. అది ఏమిటి అనంటే, ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఏ విధముగా క్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని రాబడ్డాడు, అలాగ తీసుకొని రాబడినటువంటి వ్యక్తి ఏ విధముగా స్వస్థపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, పక్షవాయువు అనగా నిస్సత్తువ, నిస్సహాయ, శక్తిహీనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అనగా తనకి తానుగా తను ఏమీ చేసుకోలేనటువంటి పనులు ఏవి కూడా తనకి తానుగా ఏం చేసుకోలేడు. చెయ్యి ఎత్తలేడు, చెయ్యి దించలేడు, కాలు ఎత్తలేడు, కాలు దించలేడు. తను చెప్పాలనుకుంటాడు గాని చెప్పలేని పరిస్థితి, లేవాలనుకుంటాడు గాని లేవలేని పరిస్థితి. ఇంకొకరి సహాయము లేనిదే అతడు ఏ పని కూడా ఏది చేయలేడు. బహుశా అన్ని కూడా, అనగా ప్రతి పని కూడా ఆ మంచము మీదనే, ఆ పరుపు మీదనే సమస్తమును జరిగిపోతూ ఉంటాయి. ఇది చాలా మంది చూసే ఉండుంటారు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పక్షవాయువు కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయము అనేటువంటిది మనకి తెలుస్తా ఉంటుంది. ఇది ఎలాగుంది అనంటే, ఈ పక్షవాయువు, ఈ రోగగ్రస్తి కలిగినటువంటి వ్యక్తి శక్తిహీనుడు, నిస్సహాయుడు,
ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏ విధంగా దేనిని సూచిస్తుంది అంటే, మనము క్రీస్తు ప్రభు వారిని ఎరుగక మునుపు మన స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఒకవేళ మనము క్రీస్తు ప్రభు వారిని ఇంకనూ మనము గుర్తింపలేకుండా, ఆయనని ఎరుగక అదే విధంగా మనం కొనసాగుతూ ఉన్నట్లయితే మనం ఇంకనూ ఈ పక్షవాయువు గల వాని వలె మనం ఉన్నట్లుగా మనల్ని మనం గుర్తుంచుకోవాలి, ప్రియులారా, గమనించుకోవాలి. ఒకవేళ మనము ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే, ఈ యొక్క పక్షవాయువు గలవాని యొక్క స్థితి నుంచి మనము లేపబడి చక్కగా మనము శక్తి కలిగినటువంటి వారముగా, మనకి మనముగా సొంతంగా మన పనులు మనము చేసుకునేటువంటి వారముగా, మనకి మనము క్రీస్తు ప్రభు వారు చెంతకి నడిచి వెళ్లేటువంటి వారముగా ఉండులాగున క్రీస్తు ప్రభు వారు మనల్ని మార్చివేశాడనేటువంటి సంగతిని మనము తెలుసుకోవాలి ఇక్కడ. అందుకనే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు కదా, ఏంటి అనంటే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా ఆయన మన పాపముల కొరకు ఆ శిలువ మీద మరణించాడు అనేటువంటి సంగతిని, ఆయన ఇంకా యుక్త వయస్సులోనే ఆయన క్రీస్తు ప్రభువారు మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, పాపులముగా మనం ఉండగా, శక్తిహీనులముగా మనం ఉండగానే ఆయన యుక్త వయస్సులో ఆయన శిలువ మీద మన కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశాడు అనేటువంటి సంగతిని ఇక్కడ మనకి తెలియచేస్తా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనల్ని రక్షించుటకు గాను, మనల్ని శక్తిమంతులను చేయుటకు గాను, మన పాపములను క్షమించుటకు గాను, మనల్ని సంపూర్ణ స్వస్థత అనేటువంటిది మనకి ఇచ్చుటకు గాను ఆయన మన కోసము, మనం బలహీనులమై ఉండగా ఆయన యుక్త వయస్సులోనే ఆ యొక్క శిలువను మోసి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఈ రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తి, ఈ పక్షవాయువు కలిగినటువంటి రోగగ్రస్తుడైనటువంటి యొక్క వ్యక్తి కూడా అదే విధంగా ఉన్నాడు. ఆయన బలహీనుడు, నిస్సత్తువ, నిస్సహాయ, శక్తిహీనత కలిగినటువంటి స్థితిలో అతడున్నాడు. క్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వచ్చారు? కపెర్నహూముకి ఆయన రావడం జరిగింది. కపెర్నహూము అనగా మనకి తెలిసినటువంటిది పేతురు గారి యొక్క ఇల్లు. పేతురు అత్తగారు మొట్టమొదటిగా స్వస్థపరచబడినటువంటి ఆ యొక్క ప్రాంతం ఆ కపెర్నహూము. ఆ కపెర్నహూము అనగా క్రీస్తు ప్రభు వారికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతము. అందుకని ఆ ప్రాంతంలోనికి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా పేతురు గారింటికి ఆయన తప్పకుండా అక్కడికి వచ్చి వెళ్తూ ఉండేటువంటి వారు. ఆయన అక్కడికి వచ్చాడని తెలుసుకొని అనేక మంది ఆయన ఇంట ఉన్నాడనేటువంటి సంగతిని తెలుసుకొని అనేక మంది వారు చేస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా వదిలిపెట్టి వారు పరుగు పరుగున క్రీస్తు ప్రభు వారిని చూచుటకు గాను, ఆయన బోధలు వినుటకు గాను, ఆయన చేత ఆశీర్వదింపబడుటకు గాను, ఆయన చేత స్వస్థతను పొందుటకు గాను, ఆయన తాకిడిని అనుభవించుటకు గాను, ఆయన ముఖార విందాన్ని అనుభవించుటకు గాను అనేక మంది జనాలందరూ కూడా తండోపతండాలుగా పరిగెత్తుకొని క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేశారు. అక్కడికి ఆ ఇల్లంతా కూడా జనముతో నిండిపోయింది, కిటకిటలాడిపోతుంది, కిటకిటలాడిపోతుంది. కాలు పెట్టి కాలు తీయలేనటువంటి ఆ యొక్క పరిస్థితి, అంత జనసందోహముతో అక్కడ ఉంది. అంతమంది అక్కడికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువారు వారిని చూచి కనికరపడి వారికి చక్కగా బోధలు చేసేటువంటి వాడు, వారందరిని చూసి ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. అనేక మంది బలహీనులను, శక్తిహీనులను, రోగగ్రస్తులను చూసి వారికి స్వస్థతనిచ్చి, వారికి సంపూర్ణమైనటువంటి విడుదలనిచ్చి వారి గృహాలకు పంపిస్తూ ఉండేటువంటి వాడు. అందుకనే పేతురు యొక్క గృహము ఎప్పుడు కూడా దానిని ఎలాగ సంబోధిస్తూ ఉంటారు అనంటే, బైబిల్ పండితులు వీళ్ళందరూ ప్రభువారు ఎక్కడైతే, ఎప్పుడైతే, ఏ ఇంటనైతే ఉంటారో, ఇప్పుడు పేతురు గారి ఇంట ఉన్నట్లుగా ఆ ఇల్లు ఒక బోధనాశాలగా మారిపోతుంది అని అంటారు, ఒక స్వస్థతాశాలగా మారిపోతుంది అని అంటారు, ఒక ప్రార్థనాశాలగా మారిపోతుంది అంటారు. భక్తులందరూ కూడా, జనులందరూ కూడా ఎంతో వినయ మనస్కులై అక్కడ ప్రార్థనతోటి ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క సమయం అక్కడ కలుగుతుంది. కావున ప్రభువారు ఏ ఇంట ఉంటే ఆ ఇంట చక్కనైనటువంటి బోధన,
చక్కనైనటువంటి స్వస్థత, చక్కనైనటువంటి ఆరోగ్యము, బహుచక్కనైనటువంటి ప్రార్థన ఆశీర్వాదములు ఆ ఇంట అక్కడ సమయంలో జరుగుతూ ఉంటాయని బైబిల్ పండితులు వర్ణిస్తూ ఉంటారు. అది అక్షర సత్యము, అది వాస్తవము కూడా. మనమందరము కూడా గ్రహించుకోవలసినటువంటి విధి. ఆ యొక్క సమయములో అక్కడ జనముతోటి కిటకిటలాడుతూ నిండిపోయినటువంటి ఆ యొక్క సమయములో ఆ ఊరిలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరముల నుంచి అక్కడ పక్షవాయువుతోటి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని కొంతమంది మనుషులు ఒక నలుగురి చేత మోయించుకొని తీసుకొని వచ్చారు అని ఇక్కడ మార్కు సువార్తికుడు రాస్తున్నాడు. నలుగురు అని చక్కగా మెన్షన్ చేస్తున్నాడు. కొంతమంది తోటి మోయించుకొని వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్ లో అయితే ఆయన స్నేహితులు కొంతమంది ఆయనని ప్రభు వారి చెంతకు తీసుకొని వెళ్తే ఇతడు స్వస్థపరచబడతాడు అనేటువంటి నమ్మకంతో వారు తీసుకొని వచ్చారు అనేటువంటి భావనతోటి వేరే లాంగ్వేజెస్ లో మనకి తెలియచేయబడుతూ ఉంటుంది. లూకాసు వార్తికుడు కూడా రాశాడు, కొంతమంది ఆయనను మంచముతో పాటు మోసుకొని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని ఒక ఉద్దేశముతోటి వారు అతడిని అక్కడికి మోసుకొని వచ్చినట్లుగా మనకి కనబడతా ఉంది ప్రియులారా. మరి అక్కడికి వచ్చారు. వచ్చేటప్పటికి లోపలికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. పాపము, నిరాశ, నిస్పృహలు లోనైపోయి ఉంటారు. కానీ వారు ఏమాత్రము కూడా వారు పట్టు విడవక వారు ఇంటి పైకప్పుకు ఎక్కారు. ఇల్లు ఎక్కేశారండి వాళ్ళు. ఇల్లు ఎక్కేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పైకప్పులో ఉన్నటువంటి పెంకులన్నిటినీ తీసి ఒక పెద్ద రంధ్రము చేశారు. రంధ్రం అంటే ఏదో మనం తొంగి చూసేటువంటి రంధ్రం కాదండి. ఒక మంచము పట్టి ఆ మంచము కిందకి దిగేంతటి ఆ యొక్క రంధ్రాన్ని చేశారనమాట వాళ్ళు. వేరే వాళ్ళు ఎవరైనా అయితే, ఆ ఇంటికి గెలవాళ్ళు అయితే, అరే నువ్వు ఎవరరా, ఏం చేస్తా, ఏంటి నా ఇల్లు నాశనం చేస్తున్నావని పైకి వెళ్లి వాడిని పట్టుకొని వాడిని చితం కొట్టి, ఇంతమంది జనం ఉన్నారు కదా, గొడవ చేసే ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ పేతురు గాని మిగతా వాళ్ళు గాని ఎవరు ఏం చేయలేకపోయారు. ఎందుకనంటే ప్రభువు వారు అక్కడ వారి మధ్యలో ఉన్నారు. అక్కడ ప్రభువుని చూడ్డానికే, ప్రభు యొక్క బోధన వినడానికే వాళ్ళకి అక్కడ దృష్టి పెట్టడానికి సరిపోయింది. గాని వేరే పనుల మీద వారికి దృష్టి సారించడానికి అక్కడ అవకాశం లేకపోయింది. మనము కూడా వాక్యం వినిచున్నప్పుడు, లేకపోతే ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు మన దృష్టి మనము ప్రభు మీద పెడుతున్నామా లేదా ప్రియులారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదైనా చప్పుడైందంటే మనం వెంటనే తిరిగి చూస్తాం. ఏదైనా అలజడి జరిగిందంటే అక్కడ ఆయన ఎంత పెద్ద ప్రసంగం చేస్తున్నా, ఏం చేసినా వెంటనే అలా తిరిగి మనమంతా కూడా చూస్తుంటాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. వారి ఇల్లు పైకెక్కారు, కింద జనం ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ పైకప్పు అంతా కూడా తీసేశారు, ఆ పెంకులు తీసేశారు. అవన్నీ తీయడానికి వీలుగా ఉండేటట్టుగా చేసుకొని వాళ్ళు ఆయనని ఆ యొక్క ఇంటి పైకప్పు మీద నుంచి ఆ మంచముతోటి, పరుపుతోటి ఆ విధంగా ప్రభు వారి ఎదుట వారిని ఉంచుటకు గాను ఆ విధంగా కిందకి దించారు. ఎంత గొప్పదైనటువంటి పని చేశారండి వాళ్ళు. అది చూసి ఆశ్చర్యపోయాడు ప్రభువారు. అది చూసి బహుగా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి చూచి 5వ వచనంలో అంటాడు, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు అంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పెను. అతనిని చూచిన వెంటనే, అతని యొక్క స్థితిని కనుగొన్న వెంటనే, అతడు నోరు విప్పి మాట్లాడలేకపోయినప్పటికీ కూడా అతని యొక్క మనోభావములన్నీ కూడా గమనించినటువంటి క్రీస్తు ప్రభువారు అతనిని చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవుట అతని వంతయింది. ఈయనేంటి నన్ను స్వస్థపరుస్తాడని వస్తే ఈయన నీ పాపములు క్షమింపబడి ఉన్నామని చెబుతున్నాడని చెప్పి బహుశా అనుకొని ఉండుంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా తమలో తాము ఈయనేంటి ఇలాగా పాపములు క్షమింపబడి ఉన్నామని చెబుతున్నాడు, పాపములు క్షమించేటువంటి అధికారము కేవలము దేవునికే కదా ఉన్నది, ఇతడెవరు ఈ విధంగా పాపములు క్షమిస్తున్నాడు, ఇలాగ క్షమింపబడ్డామని చెబుతున్నాడు అని వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉంటే క్రీస్తు ప్రభు వారు జవాబిస్తాడు, ఈ భూమి మీద మనుష్య కుమారునికి
పాపములను క్షమించేటువంటి అధికారము కలదు అనేటువంటి సత్యాన్ని మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశముతోటి నేను ఈ మాటలు పలికానని చెప్పి, కుమారుడా నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవు లేచి వెళ్ళు అని చెప్పేసి చెబుతాడు. చెప్పినప్పుడు అతడు వెంటనే తక్షణమే అక్కడ ఏం జరుగుతుందండి? తక్షణమే వాడు లేచి 12వ వచనములో పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయెను. వాడు తక్షణమే లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడచిపోయెను. ఎంత గొప్ప అద్భుత కార్యం ఇక్కడ జరిగింది చూడండి ప్రియులారా, ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగింది. ఇప్పుడున్నటువంటి మన యొక్క పరిస్థితుల ప్రభావంను మనం ఒకసారి మనము చూసినట్లయితే, ఈ కరోనా వైరస్ ప్రభావం మనకు తెలుసు. అనేక మంది తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు అందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా కరోనా సోకుతుంది. ఆ సోకడంలో మనకి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటున్నారు. అనేక మందిని గురించి మనం వింటున్నాం, అనేక మంది ఈ యొక్క వార్తలు మనకి వినిపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క వెనుకడిలో మనకేమొస్తున్నాయి? విశ్వాసులమైనటువంటి మనకు, సేవకులమైనటువంటి మాకు అనేక మంది ఆ యొక్క విన్నపాలని తెలియచేస్తూ, ఫలానా వారిని గురించి ప్రార్థించండి, ఫలానా వారిని గురించి ప్రార్థించండి, ఫలానా వారికి, వారి కుటుంబ సభ్యులకు, 4 2 భార్య భర్తలకి ఈ విధముగా కరోనా పాజిటివ్ అనేటువంటిది వచ్చింది, వారి యొక్క స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేయండి అని విన్నపాలు తెలియచేస్తూ ఉన్నారు. ఆ విన్నపాలను బట్టి అనేక మంది కొరకు అక్కడ ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అలాగ ప్రార్థన చేస్తున్నట్లు దానిలో అనేక మంది స్వస్థపరచబడుతూ ఉన్నారు. స్వస్థపరచబడినటువంటి వారిలో మీలో అనేక మంది ఇక్కడ ఉన్నారండి, సాక్షులుగా ఉన్నారు మీ దగ్గర. అటువంటి వారు మీ మధ్యలో అనేక మంది ఉన్నారు. అనేక మంది దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దైవ సేవకులు, మన యొక్క ప్రాంతంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు అనేక మంది ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క రోగగ్రస్తుడైనటువంటి వాని గురించి. విశ్వాసులైనటువంటి వారు సంపూర్తిగా స్వస్థతను పొందుకొని వారు తిరిగి నూతన జీవముతోటి వారు లేపబడుతున్నారు. ఈ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా లేపబడ్డాడో ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా లేపబడుతున్నారు. ఈ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వానికి ఏ విధమైనటువంటి స్వస్థత, ఆ స్వస్థత ఎలాగ కలిగింది, ఎటువంటి స్వస్థత కలిగింది అనేటువంటిది మనము చూద్దాం. మొట్టమొదటిగా తనకు కలిగినటువంటి స్వస్థత ఏమిటి అనంటే, ఇట్ వాస్ ఇమ్మీడియట్. వెంటనే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి అతడు తీసుకొని రాబడ్డాడో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి ఎదుట అతను అక్కడ అలాగ దించబడ్డాడో, ఆయన దృష్టి అనేటువంటిది అతని మీద పడాలనేటువంటి ఒక ఆసక్తితోటి ఆ విధంగా తీసుకొని వచ్చారో, ఎప్పుడైతే దింపారో వెంటనే అతని యొక్క రోగమంతా కూడా పోయి అతనికి సంపూర్ణ స్వస్థత అనేటువంటిది కలిగింది. వెంటనే ఇట్ వాస్ ఇమ్మీడియట్ హీలింగ్. ఎప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మొట్టమొదటి మాట, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పినప్పుడు, ఎప్పుడైతే అతని పాపములు సంపూర్తిగా క్షమింపబడి ఉన్నాయో, క్రీస్తు ప్రభువారు అతని పాపములన్నిటినీ ఎలాగైతే కడిగివేసి వాటిని తీసివేసి అతన్ని క్షమించి వేశాడో, అతని ఎడల కరుణ కలిగి వెంటనే అతడు సంపూర్ణ స్వస్థతని అతను పొందుకొని ఉన్నాడు. ఈ దినాన కూడా కరోనా వైరస్ తో బాధపడుతున్నటువంటి ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైనటువంటి కుమారుడా, ప్రియమైనటువంటి కుమార్తె, ఒకవేళ నీవు ఉన్నట్లయితే, నీవు నీ పాపములను నీవు ప్రభు చెంత నీవు ఒప్పుకున్నట్లయితే, ఇమ్మీడియట్ గా, ఇన్స్టెంట్ గా దేవుడు నీ యొక్క ఆ వైరస్ నంతటిని తీసివేసి నీకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా మనము అంగీకరిస్తామో వెంటనే మన పాపములన్నీ కూడా కడిగి వేయబడతాయి. అందుకని మొట్టమొదటిగా స్టార్టింగ్ లో మనం వేసుకున్నటువంటి ప్రశ్న, నీవు క్షమింపబడ్డావా? ఆర్ యు ఫర్గివెన్ బై ద లార్డ్? క్రీస్తు ప్రభు వారి చేత నీవు క్షమింపబడ్డావా లేదా అని ఇటువంటి ప్రశ్న మనం ప్రారంభంలో మనం వేసుకున్నాం.
ఇప్పుడు మన హృదయంలోనికి మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధి అంతా కూడా, ఈ తెగులంతా కూడా పోవాలి అనంటే, మనము సంపూర్తిగా స్వస్థపరచబడాలి అనంటే మన పాపములు క్షమింపబడాలి. ఎప్పుడైతే ప్రభువారు కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెబుతాడో వెంటనే మన యొక్క ఆ రోగమంతా కూడా వెళ్లిపోతుంది. మనము సంపూర్ణ స్వస్థతను మనం పొందుకుంటాం, వెంటనే పొందుకుంటాం. రెండవదిగా అది ఏమిటి అనంటే, ఆ యొక్క స్వస్థత అనేటువంటిది ఇట్ వాస్ కంప్లీట్. ఇంకా లోపల ఎటువంటి సింప్టమ్స్ అనేటువంటివి లేకుండా, ఎటువంటి ఆ యొక్క నామమాత్రపు సూచనలు అనేటువంటివి కూడా ఏమీ లేకుండా సంపూర్తిగా కంప్లీట్ గా అతడు స్వస్థపరచబడ్డాడు. ఆ యొక్క పక్షవాయువుతోటి ఆల్మోస్ట్ చాలా మంది చేతులు కాళ్ళు కూడా చాలా వీక్ అయిపోతాయి, నడవలేనటువంటి పరిస్థితి. సపోర్ట్ అనేటువంటిది కావాలి పక్కన, కానీ ఇతనికి సపోర్ట్ అవసరం లేకుండా నీవు లేచి నీ పరిపెత్తుకొని నీవు పో అనంటే అతడు వెంటనే తక్షణమే లేచి తన పరుపెత్తుకుని వారందరి ఎదుట లేచి నడచి వెళ్లిపోయాను అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తున్నాం. మార్కు సువార్తికుడు రాశాడు, అదే విధంగా లూకా సువార్తికుడు కూడా రాశాడు. ఎంత గొప్పదైనటువంటిది! ఎప్పుడైతే పాపములు క్షమింపబడతాయో మనము కోల్పోయినటువంటి ఆ శక్తిని అంతటిని కూడా తిరిగి పొందుకుంటాము అనేటువంటి నిజాన్ని, సత్యాన్ని మనం నమ్మాలి ప్రియులారా. ఎప్పుడైతే మన పాపములను పశ్చాత్తాప హృదయముతోటి మనం చేసినటువంటి తప్పులను వాటినన్నిటినీ కూడా ప్రభు చెంత మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని సంపూర్తిగా స్వస్థపరుస్తాడు. ఈ కరోనా వైరస్ కాదు, ఇంకా వేరే తెగులు కాదు, వేరే ఈ యొక్క పక్షవాయువు కాదు, ఇంకా క్యాన్సర్ వ్యాధి కాదు, ఏదైనప్పటికీ కూడా దేవుడు ప్రతి ఒక్క వ్యాధి నుంచి కూడా విడుదలను మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మనకున్నాడు. ఆ లూకా సువార్తలోను వీటిలోను కూడా మనం చూసినట్లయితే, ఇక మార్కు సువార్తలోని 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ గెరాసేను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలోనికి క్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ సేన అనేటువంటి ఒక వ్యక్తి, అక్కడ దయ్యముల చేత పట్టబడినటువంటి వాడు, సేన అనగా అనేక మంది దయ్యముల చేత పట్టబడినటువంటి వాడు క్రీస్తు ప్రభువారిని చూచి అక్కడికి ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి, నీతో నాకేమి పని, నన్ను విడిచిపో అని ప్రభువారిని అక్కడ వేడుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, క్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నీవు ఈ కుమారుణ్ణి విడిచిపెట్టి నీవు పో, ఈ మనిషిని విడిచిపెట్టి నీవు పో. మీరెవరు, ఏమిటి, మీ పేరేమిటి అంటే, మా పేరు సేన, అనేక మందిని. అవి వెళ్లి ప్రభువారి ఆజ్ఞ ప్రకారం వెళ్లి ఆ పందుల గుంపులు అక్కడ చేరినప్పుడు అవన్నీ కూడా అలాగా చెల్లా చెదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి సముద్రంలో పడి ఊపిరాడగా కొట్టుకొని చచ్చిపోయినట్లుగా 2000 మంది పందులు ఆ విధంగా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్య భాగంలో. అతడు వెంటనే అప్పటి వరకు పిచ్చివానిగా ఉన్నటువంటి వాడు, సమాధులలోనూ ఆ యొక్క ఇతర ప్రాంతాలలోనూ తిరుగుతూ ఉండేటువంటి వాడు, మంచిగా చక్కగా శుభ్రంగా బట్టలు వేసుకుని ప్రభు వారితో కలిసి, వారి యొక్క సన్నిహితులతో కలిసి, శిష్యులతో కలిసి అక్కడ వారితో కలిపి కూర్చున్నప్పుడు చూసి ఆశ్చర్యపోయినటువంటి వారు అనేక మంది అక్కడ. మీతో పాటు నన్ను రానివ్వండి ప్రభువా అని అక్కడ ప్రభువారిని వేడుకున్నప్పుడు ప్రభువారు చెబుతాడు కదా అతనికి, నీవు మొట్టమొదటిగా నీ ఇంటికి వెళ్లి నీ వారికి నీవు కనపరుచుకో. నీవు నీ ఇంటికి వెళ్లి నీవు అక్కడ నీ వారికి నీవు కంప్లీట్ గా అక్కడ చూపించుకో. ముందు నీ ఇంటి వారు నీకు కలిగినటువంటి స్వస్థతను వాళ్ళు చూడాలి. చూసి వాళ్ళు నిన్ను స్వస్థపరిచినటువంటి ఆ యొక్క దేవుణ్ణి వారు నమ్మాలి అనేటువంటి ఉద్దేశముతోటి నీ ఇంటికి వెళ్ళు అంటాడు. ఇతడు కూడా అదే విధంగా ఈ పక్షవాయువు కలిగిన వెళ్లిపోతాడు. ప్రియులారా, ప్రభువుని మహిమపరచుకుంటూ వెళ్లిపోతాడు. ఆ విధంగా హిస్ హీలింగ్ వాజ్ ఇమ్మీడియట్, హిస్ హీలింగ్ వాజ్ కంప్లీట్. అంతేకాకుండా పరిపూర్ణంగా ఆ యొక్క స్వస్థత అనేటువంటిది కలిగి అతడు సంపూర్ణ శక్తిని పొందుకున్నటువంటి వారే, సంపూర్ణమైనటువంటి శక్తిని పొందుకొని తనకున్నటువంటి ఆ యొక్క నిస్సత్తువను, నిస్సహాయతను అంతటిని కూడా పోగొట్టుకొని నూతన ఉత్సాహముతోటి, నూతన తేజస్సుతోటి అతడు తిరిగి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతడి యొక్క ఆ విధంగా స్వస్థత పొందుకోవడం అనేటువంటి ఆ యొక్క రుజువును అక్కడి వారందరికీ చూపిస్తూ ఉన్నాడు. 12వ వచనములో
నేను స్వస్థత పొందుకున్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అతనిని చూస్తూ ఉన్నారు. అతడు ఆ విధంగా పక్షవాయువుతో మంచము మీదనే పడి ఉన్నటువంటి స్థితి, లేవలేనటువంటి స్థితి. కానీ అటువంటి వారందరి ఎదుట అతడు పరుపెత్తుకొని లేచి నడిచి వెళ్లిపోయాడు అని అంటే ఎంత గొప్పదైనటువంటి సాక్ష్యము అతడు ఈ లోకములోనికి తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా తను ఆ విధంగా తీసుకొని రావడం వలన తన ఇల్లు యావత్తు కూడా, తన కుటుంబ సభ్యులు యావత్తు కూడా అక్కడ సంతోషపడి ఉత్సాహపడి ఎంతో సంతోషముతోటి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరిచినట్లుగా మనము దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని అంటాడు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్లి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పుమని మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనములో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనము కూడా మనకి కలిగినటువంటి ఆ యొక్క స్వస్థతను, మనకి కలిగినటువంటి ఆ యొక్క విడుదలను, మనకి కలిగినటువంటి ఆ యొక్క పాప క్షమాపణను మనము మొట్టమొదటిగా మన ఇంటిలోనికి మనము తీసుకొని వెళ్లి మన సాక్ష్యమును వారికి తెలియచేసి వారి ద్వారా మనము అందరము కూడా కలిసి దేవుని స్తుతించే విధముగా మన కుటుంబాలన్నీ కూడా మారిపోవాలి. ఆ విధంగా మారిపోవాలి అని అంటే ముందు మొట్టమొదటిగా మనము మన యొక్క పాపపు స్థితి నుంచి మనము బయటపడాలి. మన పాపపు స్థితి నుంచి బయటపడాలి అని అంటే మన పాపములు క్షమింపబడాలి. మన పాపములు క్షమింపబడితేనే కానీ మనము సంపూర్ణ స్వస్థత అనేటువంటిది పొందుకోలేం ప్రియులారా. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ యొక్క రక్షణ అనేటువంటిది, ఈ స్వస్థత అనేటువంటిది, ఈ గొప్ప విడుదల అనేటువంటిది ఏ విధంగా జరిగింది? మనల్ని బట్టి జరిగిందా? మన యొక్క కార్యములను బట్టి జరిగిందా? మనము చేసినటువంటి క్రియలను బట్టి జరిగిందా? లేకపోతే మనకు ఉన్నటువంటి ఉచితమైనటువంటి స్థితిని బట్టి జరిగిందా? ఏమిటి అని అంటే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలలో అంటారు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయ పడ వీలు లేదు. నేను చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యములను బట్టి దేవుడు నా ఎడల కనికరించి నన్ను స్వస్థపరిచాడు అనేటువంటి రీతిలో అతిశయపడిపోయేటువంటి వ్యక్తులారా ఎవరైనా ఉన్నట్లయితే గమనించండి, బహు జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలము మీ యొక్క విశ్వాసము ద్వారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఈ యొక్క రక్షణ, ఈ యొక్క విడుదల, ఈ యొక్క స్వస్థత అనేటువంటిది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపచేతనే కలుగుతున్నది. ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ నుంచి బయటపడుతున్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరందరూ కూడా గమనించవలసినటువంటిది ఏమిటి అని అంటే, మేము స్వస్థత పొందుకున్నామనంటే మా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనలు, మేము చేసినటువంటి ప్రార్థనలు, మా తల్లిదండ్రులు చేసినటువంటి గొప్ప కార్యాలు, మేము చేసినటువంటి కార్యాలు అవి ఇవి అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. మేము ఆ విధంగా ఉంటున్నాం, ఈ విధంగా ఉంటున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా దీని వలన కలిగింది అనేటువంటిది కాదు. మనము గమనించవలసింది, ఆత్మీయ పూర్ణంగా మనము తెలుసుకోవలసింది ఏమిటి అనంటే, ఇది కేవలము విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుడు మీ ఎడల కనికరము చూపించాడు కాబట్టి మీ యొక్క పాపలను క్షమించి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తాడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యముతోటి. ఆ పక్షవాయువు గలవారిని పైకి లేవనెత్తుటలో అనేక మంది ఏ విధంగా చూసి దేవుని మహిమపరిచి దేవుని కొనియాడుతూ ఇతడు ఏ విధంగా దేవుని స్తుతించుకుంటూ వెళ్లి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళాడో ఆ విధముగా నీవు కూడా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశ్యముతోటి దేవుడు నిన్ను కృపచేత నిన్ను పైకి లేవనెత్తాడు. ప్రియులారా, గమనించుకోండి, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అది దేవుని వరమే. అది క్రియల వలన ఏమాత్రము కలిగినటువంటిది కాదు. కాబట్టి మనము అతిశయపడడానికి ఏమాత్రము కూడా వీలు లేదు అనేటువంటి సత్యాన్ని మీరు ఇక్కడ గ్రహించుకొని కలిగినటువంటి స్వస్థతను బట్టి అదేదో ఇంకా వస్తుందిలే, అది వెళ్లిపోతుందిలే అనేటువంటి సంగతిని మనము అలాగా ఇది కాకుండా మనము జాగ్రత్తగా చూసుకుంటూ మనం వెళ్లిపోవడం కాకుండా ఇది దేవుని యొక్క కృప వలన కలిగినటువంటిది అనే సత్యాన్ని మనము తెలుసుకుంటూ దేవునికి విశ్వాసులముగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా, దేవునికి నిజమైనటువంటి సాక్షులముగా ఉండులాగిన దేవుని ఎదుట నీవు ఇప్పుడే ఈ క్షణములోనే నీ యొక్క పాపములను నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను ఇమ్మీడియట్ గా నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఆ పక్షవాయువు గలవాడు ఏ విధంగా అతడు స్వస్థపరచబడ్డాడు, అతని పాపములు ఏ విధంగా క్షమింపబడ్డాయో నీవు కూడా అదే విధంగా స్వస్థపరచబడతావు. కాబట్టి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు క్షమింపబడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా?
స్వస్థపరచబడాలనేటువంటి ఆశ నీలో ఉన్నది. నీలో ఉన్నదానిని ఆశను నెరవేర్చుకోవాలి అంటే ప్రభు చెంత నీవు నీ యొక్క పాపమును ఒప్పుకో. ఆ పక్షవాయువు గలవారిని స్వస్థపరిచినట్లుగా నిన్ను స్వస్థపరుస్తాడు. ఇక్కడ జరిగినటువంటి ఇంకొక గొప్ప కార్యం ఏమిటి అంటే, చాలా అద్భుతమైనటువంటి కార్యము లేకపోతే ఆశ్చర్యము చూపించేటువంటి విషయము ఏమిటి అంటే, ఆ నలుగురు ఎవరైతే ఇతరుని మోసుకొని వచ్చారో, అతని స్నేహితులు అనుకోండి, లేకపోతే ఇతరులు అనుకోండి, ప్రక్కవారు అనుకోండి, నేబర్స్ అనుకోండి, లేకపోతే ఇంకా బంధువులు అనుకోండి, ఇంకెవరైనా కానివ్వండి, కానీ ఆ నలుగురు చేసినటువంటి గొప్ప కార్యము, అక్కడ స్థలం లేదు, వెళ్ళడానికి లేదు, అతనిని ఎలాగ లోపలికి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన వచ్చినప్పటికీ కూడా అతనిని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోలేదు. మా పని అయిపోయింది కదా అని వెళ్ళిపోలేదు. ఎలాగైనా సరే ప్రభువు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ప్రభువు వారి యొక్క దర్శనము ఇతను పొందుకోవాలి, ప్రభువు వారి యొక్క దృష్టి ఇతని మీద పడాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి ప్రభువు వారు బహుగా సంతోషించి ఈ కుమారుణ్ణి పైకి లేవనెత్తాడు. ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి ఈ పక్షవాయువు కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తిని, అతని పాపములన్నిటినీ కూడా క్షమించి వేశాడు. పాపం క్షమించమని అతను అడిగాడో లేదో తెలియదు మనకి. ఆ నలుగురి విశ్వాసమును చూచి ఇతని పాపములు క్షమింపబడ్డాయి. ఆ నలుగురికి ఉన్నటువంటి విశ్వాసమును చూచి ఇతనికి ఉన్నటువంటి ఈ యొక్క పక్షవాయువు అనేటువంటి యొక్క వ్యాధి సంపూర్తిగా నయము కాబడింది. ప్రియులారా, ఆ విధంగా క్రీస్తు ప్రభు వారి దగ్గరికి తెచ్చుటలో ఎంతమందిని మనము ఇప్పుడు విశ్వాసముతోటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అనేక మంది బిడ్డలు విశ్వాసముతోటి అడుగుతున్నారు. ఎంతమంది అండి? ఎన్ని రిక్వెజిషన్స్ మనకు వస్తున్నాయి, ఎన్ని ప్రేయర్ పాయింట్స్ మనకు వస్తున్నాయి, ఎంత మందిని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. మన ఫ్యామిలీ ప్రేయర్స్ లో కానివ్వండి, గ్రూప్ ప్రేయర్స్ లో కానివ్వండి, చర్చ్ ప్రేయర్స్ లో కానివ్వండి, ఒకరికొకరు తెలిసినటువంటి వారందరూ, మా కొలీగ్కి వచ్చింది, మా స్నేహితులకు వచ్చింది, మా బంధువులకు వచ్చింది, ఇరుగు పొరుగు వారికి వచ్చింది, అక్కడున్నారు ఇక్కడున్నారు, వీరికి వచ్చింది వారికి వచ్చింది, ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. అది విశ్వాసముతోటి అడుగుతున్నటువంటి మాట. అలాగ విశ్వాసముతోటి అడుగుతున్నటువంటి మాటను బట్టి ప్రార్థనా పరులైనటువంటి వారు అందరూ కూడా చేసేటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాస భరితమైనటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఒక రోగిని పైకి లేవనెత్తుతుంది అని యాకోబు పలికినటువంటి ఆ యొక్క మాట ఇక్కడ అక్షరాల నిజమయ్యి అనేక మంది తిరిగి వారి యొక్క శక్తిని పొందుకొని ఈ కరోనాని జయించి పైకి లేవగలుగుతున్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారి యొక్క విశ్వాసము, ఆ నలుగురి యొక్క విశ్వాసము ఎంత గొప్పది అనంటే, అక్కడ ఎన్ని అడ్డంకులు కలిగినప్పటికీ కూడా ఎటువంటి నిరాశ నిస్పృహలకు వారు లోను కాకుండా వారు అతనిని అక్కడ ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. మేము తీసుకొచ్చాం కదా, అయిపోయింది కదా, అక్కడ బయట పెట్టేసి వెళ్లిపోలేదు వాళ్ళు. ఎలాగైనా ప్రభు వారి దగ్గర దింపాలి. ప్రభు వారి దగ్గరికి ఇతరులను తెచ్చుటలో ఇటువంటి అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, మనకి ఆశ ఉండొచ్చు, మన ప్రక్కన వారిని, మన యొక్క స్నేహితులను, ఇతరులను ప్రభు వారి దగ్గరికి నడిపించాలనేటువంటి ఆశ ఉండవచ్చును. కానీ అలాగ నడిపించడంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ నలుగురు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం కూడా ఎదుర్కోవచ్చు. కానీ మనము పట్టు విడవకూడదు, ఏమాత్రము కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. ప్రభు వారి దగ్గరికి తీసుకుని వస్తే ఆయన చేయవలసినటువంటి కార్యం ఆయన చేసేస్తాడు. ఎలాగ మార్చుకోవాలో, తన దగ్గరికి వచ్చినటువంటి వారిని తన వైపు ఎలాగ మార్చుకోవాలో, వారిని ఏ విధంగా ఆ చక్కగా ఇది చేయాలనేటువంటిది ఆయనకి తెలుసు. ఆయన చూసుకుంటాడు. దే డిడ్ దేర్ పార్ట్. వారు చేయవలసినటువంటి పని వాళ్ళు చేసేసారు. వారికి సువార్త చెప్పలేదు, ప్రార్థన చేయలేదు, ఇంకేది చేయలేదు. కానీ వారు, ఆ నలుగురు ఇతరుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వారు చేయవలసినటువంటి పనిని వారు చేసి వేశారు. మరి మనము కూడా మనము చేయవలసినటువంటి పనిని మనము నెరవేరుస్తున్నామా? దే వర్ నాట్ డిస్కరేజ్. వారు ఏమాత్రము కూడా నిరాశకి నిస్పృహలకు వారు లోను కాలేదు.
వారికి ఎదురైనటువంటి అడ్డంకులన్నిటినీ కూడా అధిగమించారు. వాళ్ళు అధిగమించి అక్కడ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆవిడ 5వ వచనంలో మనము చూసినట్లయితే క్రీస్తు ప్రభు వారు అంటున్నాడు కదా, వారి యొక్క విశ్వాసమును చూచి ఇతడిని స్వస్థపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, మీరందరూ కూడా స్వస్థపరచబడుతున్నారు అనంటే, మీ పాపములు క్షమింపబడుతున్నాయంటే అది కేవలము విశ్వాసము ద్వారా కృపచేతనే మీరందరూ కూడా రక్షింపబడి ఉన్నారు అనేటువంటి సంగతిని తెలిసినవరా తీసుకోవాలి. మేము లేచిపోయాము, మేము చక్కగా స్వస్థత పొందుకున్నాము, మేము చక్కగా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము అనేటువంటి దీనిలో మనం అందరం కూడా చెప్పుకుంటూ మనం బయటపడుతున్నామేమో, కానీ అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అనేటువంటి సత్యాన్ని ప్రతి విశ్వాసి కూడా గుర్తెరగవలసి ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. పిల్లారా, దేవుని యొక్క ఉద్దేశం ఒకటే ఉన్నది. ఆ రోగగ్రస్తుడైనటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఏ విధముగా ఇతరుల ఎదుట సాక్ష్యముగా ఉండి దేవుని యొక్క గొప్ప శక్తిని, గొప్ప కార్యమును ఏ విధంగా చూపించాడో ఆ విధంగా నీవును దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ యొక్క మేలులను, ఆ గొప్ప కార్యమును, అద్భుత కార్యమును నీ ఇతరులకు తెలియచేసి నీ ఇతరులను క్రీస్తు ప్రభు వారి దగ్గరికి నీవు నడిపించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అయినది. నిన్ను అలాగా క్రీస్తు ప్రభు వారికి దగ్గరికి నడిపించుటలో నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు, నీ యొక్క బంధువులు, ఆప్తులు, ఆత్మీయులు చేసినటువంటి ఆ యొక్క విశ్వాసభరితమైనటువంటి క్రియ ద్వారానే ఈ యొక్క దేవుని ఉచితమైనటువంటి కృప అనేటువంటిది మీకు దొరికింది. అది దేవుని వరాన్ని మీరు పొందుకొని ఉన్నారు. ప్రియులారా, ఈ పక్షవాయువు కలిగినటువంటి వాని వలె ఇతరుల ఎదుట మనము సాక్ష్యముగా ఉందామా? మనం సాక్ష్యముగా ఉండాలి. అలాగే సాక్షిగా మనం ఉండాలి అంటే మన పాపములు క్షమింపబడాలి. మన పాపములు క్షమింపబడితేనే కానీ మనకున్నటువంటి రోగములు ఏవి కూడా స్వస్థపరచబడవు. ఆ రోగములు అంటే శారీరక పరమైనటువంటి ఈ యొక్క వ్యాధులే కాదండి, మనలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి, మనస్సులో ఉన్నటువంటి మలినమైనటువంటి ఆలోచనలు, జుగుప్సాకరమైనటువంటి పనులు, ఆ యొక్క అలవాట్లు, అన్యాయ క్రియలు, వీటన్నిటినీ కూడా మనము వదిలివేసినట్లయితే, ప్రభువు చెంత మనము మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడండి, ఆ పాపములను తిరిగి నేను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని వాగ్దానము చేశాడు. అనుదినము కూడా మనము ప్రభు వారి చెంత మన పాపం మనం ఒప్పుకుంటూ ఉండాలి. మనం క్షమాపణ పొందుకుంటూ ఉండాలి. ఒక్కసారి పాపంలో ఒప్పేసుకున్నాం, క్షమాపణ పొందుకున్నాం, రక్షింపబడ్డాం, స్వస్థత పొందుకున్నాం అని అంటే అయిపోదండి. ఇట్ షుడ్ బి ఎ కంప్లీట్ హీలింగ్, పరిపూర్ణమైనటువంటి స్వస్థత. తిరిగి ఆ రోగం అనేటువంటిది మన యొక్క శరీరంలోనికి రాకూడదు. ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్వస్థత మనం పొందుకోవాలి అంటే పరిపూర్ణంగా మనం క్షమింపబడాలి. ఆ విధంగా క్షమింపబడడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నాము. ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. లేకపోతే ఇదే చక్కనైనటువంటి సమయము, ఇదే మంచి తరుణము, నేడే రక్షణ దినము. మనం ప్రభువారి చెంత మన పాపం మనం ఒప్పుకుందాం, మనం క్షమింపబడదాం, సంపూర్ణ స్వస్థతను మనం పొందుకుందాం, ఇతరుల ఎదుట మనము సాక్షులుగా నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు నైన పరలోకమందున్న ప్రియమా తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ యొక్క సమయంలో ప్రభువా నాయన, మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి నీ యొక్క వాక్య ధ్యానమును చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని నీవు మా జీవితాలలో మరొకసారి ప్రసాదించినందులకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి ప్రభువా మరి ఒక్కసారి మమ్మల్ని మేము బలపరుచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని నీవు మాకు ప్రసాదించినందులకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసినటువంటి ఈ యొక్క నాయన మరి దృష్టాంతమే తండ్రి. ఏ విధమైనటువంటి అద్భుతాన్ని నీవు అక్కడ కపెర్నహూములో చేసి చూపించావు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ప్రభువా తిరిగి దానిని మరి ఒక్కసారి నీవు చూపించి ప్రభువా దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలను, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యములను మరి ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించి
మమ్ములను మేము ఇటువంటి ఈ పరిస్థితులలో ప్రభువా, ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఇంత వెదిగా నాయన మరి వ్యాప్తి చెందిపోయి నాయన మరి అనేక మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క తరుణములలో ప్రభువా, మమ్మలను మేము ఏ విధముగా కాపాడుకోవాలి, మేము ఏ విధముగా ఉండాలి, ఎటువంటి విశ్వాసమును మేము కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసం మేము కలిగి ఉండడం చేత నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మేము రక్షింపబడతాము అనేటువంటి సత్యాన్ని నాయన మరి ప్రభువారు నాయన మరి నీ యొక్క ప్రియ శిష్యుడైనటువంటి పౌలు గారి ద్వారా ప్రభు నీవు మాకు తెలియచేసావు తండ్రి. అది దేవుని వరమే అనేటువంటి సంగతిని నీవు మాకు తెలియచేసావు ప్రభు. నీ యొక్క గొప్ప వరాన్ని మేము పొందుకునేటువంటి భాగ్యాన్ని మాకు అందరికి నీ ప్రసాదించండి ప్రభు. అవును ప్రభు, నిన్ను ఎరగక ముందు మేమందరము కూడా తండ్రి నాయన మరి శక్తిహీనులముగా నాయన మరి నిస్సత్తువుగా నాయన మరి ఏమాత్రము కూడా ప్రభు పని చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఉన్నామేమో. కానీ ప్రభు నాయన మరి ఒక్కసారి నీ చూపు మా మీద పడితే ప్రభు మా పాపములు క్షమింపబడి తండ్రి మేము తిరిగి వెంటనే ప్రభు నాయన మరి మాలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలన్నిటినీ కూడా తొలగించుకొని శక్తిమంతులముగా మార్చబడి మా పరిపెత్తుకొని మేము అందరి ముందు కూడా నడుచుకుంటూ వెళ్లి నీ యొక్క గొప్ప కార్యమును ప్రభు ఇతరులకు నాయన మరి సాక్ష్యముగా ప్రకటించేటువంటి భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి నీ ప్రసాదించమని వేడుకొంచున్నాం. వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన మరి ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రభు నాయన మరి కరోనా వైరస్ చేత బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే ప్రభు ఆ బిడ్డలను నీవు దర్శించండి ప్రభు. ఆ బిడ్డలను నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాం తండ్రి. నాయన మరి ఆ నలుగురి వల్లనే మేము కూడా ప్రభు ఈ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన మరి నీవును నాయన మరి ఆనాడు వారి యొక్క విశ్వాసమును చూచి ఏ విధముగా ఈ వ్యక్తిని నీవు క్షమించి నాయన మరి అతన్ని స్వస్థపరిచావు. నీ బిడ్డలను కూడా ప్రభు నాయన మరి నీ దగ్గరికి తీసుకొని రాబడినటువంటి ప్రతి బిడ్డను ప్రభు నాయన మరి నీ దగ్గర మొరపెడుతున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు ఈ కరోనా వైరస్ నుంచి నీవు లేవనెత్తమని వేడుకొంచున్నాం. ఆయన మరి అనేక కుటుంబాలలో ప్రభువా కుటుంబంలో ఉన్నటువంటి అందరూ ప్రభువా నలుగురు గాని ఇద్దరు గాని ముగ్గురు గాని అందరూ కూడా నాయన మరి వైరస్ ప్రభావానికి లోనవుతున్నారు ప్రభువా. అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నజరేయుడైనటువంటి యేసు నామములో వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. వారికి విడుదలను గ్రహించండి, వారి పాపము క్షమించమని వేడుకొంచున్నాం. నాయన మరి ఒకవేళ ప్రాణములు కోల్పోయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ విధంగా ప్రభువా దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఓదార్పును ప్రసాదించి ప్రభువా వారికి నీవే నాయన మరి ఆదరణకర్తగా నీవు ఉండమని వేడుకొంచున్నాము తండ్రి. దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన మరి నీ దగ్గర ఇప్పుడు విన్నపాలు చేసుకొనిచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఏకీభవిస్తూ చేసేటువంటి యొక్క ప్రార్థనను ఆసక్తితోటి చేస్తున్నటువంటి యొక్క ప్రార్థనను ప్రభువా నీవే స్వీకరించి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకును సహాయము చేయమని, నీ దీవెనలతోటి నింపమని, నీ కృపల చేత కాపాడమని నాయన మరి త్వరలో ప్రభువా నీ చిత్తమైతే తండ్రి నాయన మరి ఈ యొక్క వ్యాధినంతటినీ కూడా ప్రభువా సంపూర్తిగా నీవు తీసివేసి మా భారతదేశమును ప్రభువా ప్రపంచము యావత్తును కూడా తండ్రి నాయన మరి యొక్క కరోనా వైరస్ రహిత దేశముగా చేసి ప్రభువా ప్రపంచమునంతటినీ కూడా నాయన మరి కరోనా వైరస్ రహిత ప్రపంచముగా నీవు చేసి ప్రభువా ప్రజలందరికీ నీ ప్రభువా కావలసినటువంటి ఆ యొక్క రక్షణ నీవు అనుగ్రహించి ప్రభువా నీవే కాచి కాపాడి సంరక్షించమని వేడుకొంచున్నాం. మా దేశాన్ని కాపాడండి, మా దేశ ప్రధానమంత్రి గారిని నాయన మరి అదే విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రులను, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, అధిపతులు నాయన మరి అధికారులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అనేక మంది బిడ్డలు ప్రభువా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడి ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభువా ఈ దేశాన్ని నడిపించాలో వారికి తెలియచేసి వారిని ఆయురారోగ్యాలతో వారిని కాపాడమని వేడుకొంచున్నాం. ఆయన మరి అనేక మంది సామాన్యమైనటువంటి బిడ్డల ప్రభువా ఉపాధులు కోల్పోయి పనులు లేక వ్యాపారములు లేక చిరు వ్యాపారములు చేసుకునేటువంటి వారు ప్రభువా నాయన మరి ఎన్నో నష్టాలకు వచ్చి ప్రభువా చాలా బాధలు పడుతూ నాయన మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ప్రభువా వారిని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి నీ యొక్క ఆదరణను నీ యొక్క చేయూతనిచ్చి కాపాడండి ప్రభువా. ఆనాడు ఎలియాను పోషించినటువంటి దేవ, నీ ఇశ్రాయేలీయుల ప్రభువా మన్నాను కురిపించి ఆదుకున్నటువంటి దేవ, నీ బిడ్డలందరినీ ఆదుకునమని వేడుకొంచున్నాం. దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోనూ ప్రభువా మారు మనస్సును రక్షణను అనుగ్రహించండి. జీవము కలిగినటువంటి దేవుడవు నీవు మాత్రమే ఈ యొక్క వ్యాధి నుంచి తెగులు నుంచి రక్షింపగలిగినటువంటి దేవుడవని ప్రతి ఒక్కరు కూడా నమ్మి విశ్వసించేటువంటి ఆ యొక్క
తరుణాన్ని ప్రతి ఒక్కరికి నీ ప్రసాదించమని వేడుకొంచున్నాం. అంధకారముతోటి కలలు మూసుకుపోయినటువంటి వారి యొక్క మనోనేత్రములను తెరిపించి నీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సంగతులను గ్రహించుకునే రీతిలో ప్రభువా వారి నేత్రములను తెరవమని వేడుకొంచున్నాం. మాకును తెలియచేయమని వేడుకొంచున్నాం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్క కుటుంబంలోని సభ్యులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని, నీ దీవెనలతోటి నింపమని, నీ కృపల చేత కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకును సదా తోడయుండి కావలియుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇప్పటి వరకు మీరు వినినటువంటి ఈ యొక్క వాక్యము మీలో ధైర్యాన్ని నింపినట్లయితే, మీకందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే, దయచేసి ఈ నోవామంగం మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, ఆత్మీయులకు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరముగా ఉండులాగున నీవే సహాయం చేసి వారికి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండులాగున మీ యొక్క ప్రార్థనలో అనుదినము కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరెవరికైతే ఈ వాక్యము అందుబాటులో ఉంటే ఇది బాగుంటుంది అని మీరు తెలుస్తారో వారికి దీనిని షేర్ చేసి వారితో మాట్లాడండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు ఇక్కడ కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఇక్కడ తెలియజేస్తే మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకురండి. మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాగి మీద రుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షం